ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, అధిక జ్యేష్ఠమాసంలో వచ్చేటటువంటి ఏకాదశి రేపే 11వ తేదీ జూన్ నెల. దీనికి పద్మపురాణంలో కమల ఏకాదశి అని పిలుస్తారండి. పద్మిని ఏకాదశి, పురుషోత్తమ ఏకాదశి అనేటువంటి నామాంతరాలు కూడా ఉన్నాయి. మన హిందువుల యొక్క సనాతన ధర్మంలో అత్యంత విశిష్టమైనది అధిక మాసంలో వచ్చేటటువంటి, అందులో అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి బహుళపక్ష ఏకాదశి. ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది అధిక మాసం. కాబట్టి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సకల పాప విముక్తి మరియు అంత్యకాలంలో మోక్షం లభిస్తుంది అని పద్మపురాణం చెబుతోంది. అటువంటి కమల ఏకాదశి వైభవం, పూజా విధానం, ఇతర ప్రయోజనాలు ఒక్కసారి మనం స్మరించుకుంటే బాగుంటుంది కదా. మొట్టమొదటిది శ్రీ మహావిష్ణువు, ఆయన ఇల్లాలైనటువంటి లక్ష్మీమాతల యొక్క అనుగ్రహం దొరుకుతుంది. కమల అనేది లక్ష్మీదేవికి మరొక పేరు. కమలే కమలాలయే కమలాయతాక్షి అంటారు కదా. ఈ పవిత్రమైనటువంటి ఏకాదశి రోజున లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళ ఇంట్లో దరిద్రం అనేది ఉండదండి. దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో సిరి సంపదలు వెళ్ళి విరుస్తాయి. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ ఏకాదశి తిథి రోజున చక్కగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి సంధ్యావందనాది అనుష్ఠాన కర్మలన్నీ చేసుకొని పూజా మందిరంలో దీపారాధన చేసి భక్తి శ్రద్ధలతోటి లక్ష్మీనారాయణులను పూజ చేయటం వల్ల సకల దేవతల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. సామెత ఏం చెప్పిందంటే, శాస్త్రం ఏం చెప్పింది, సామెత కాదు, సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నదిగా. నువ్వు ఏ దేవతకు పూజ చేసినా అన్నీ చేరేది విష్ణువుకే. సమస్త నదులు ఏ విధంగా సముద్రంలో కలుస్తాయో అదేవిధంగా ఈ వ్రత విధానం ఏంటంటే, సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలండి. అంటే సుమారుగా 4:30-5 మధ్యలో నిద్ర లేచి తెల్లవారుజామున పవిత్ర జలాలలో స్నానం చేయాలి అన్నారు. మనం నగరాల్లో ఉంటున్నాం, మనకు పవిత్ర జలం ఎక్కడదండి? ఆ ట్యాంకులో నిలవన్న నీళ్లేగా. కానీ వాటిని బకెట్లోకి పట్టుకొని గంగేచ యమునే చైవ గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అంటూ ఆ నీటిని ఒక్కసారి కలయదిప్పి అందులో స్నానం చేస్తే అది గంగాది నదుల యొక్క స్నానం చేసినటువంటి ఫలితం ఇస్తాడు పరమాత్మ. ఆ తర్వాత చక్కటి మడి వస్త్రాలు ధరించి లక్ష్మీనారాయణుల యొక్క చిత్రపటం పెట్టుకొని దీపారాధన చేసి పూజా కార్యక్రమం చేసుకోవాలి. అలాగే ఈ ఏకాదశి తిథి రోజున ఉపవాస దీక్షను ఆచరించాలి. ఉపవాసం అంటే నిరాహార దీక్ష కాదండి మహాప్రభువు. పాలు లేదా పండ్లు మాత్రమే తీసుకోవాలి. కటిక ఉపవాసం అనేది కలియుగంలో లేదు అని మార్కండేయ పురాణం చెప్పిందండి. అలా లఘువుగా
శరీరం పడిపోకుండా ఉండేంత ఆహారం తీసుకొని విష్ణునామ స్మరణ చేయాలి. అంటే విష్ణు సహస్రనామ స్తోత్రం చక్కగా పఠించవచ్చు 3 సార్లు. మరుసటి రోజు ద్వాదశి వస్తుంది. మళ్ళీ ఉదయాన్నే స్నానం చేసి నిత్యానుష్ఠానం పూర్తి చేసుకొని దాన ధర్మ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఉపవాస వ్రతాన్ని విరమించాలి. అంటే ద్వాదశి పారణ చేయాలి. దీనికి విశేష ఫలితాలు ఏమొస్తాయి? ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల సమస్త పాపాలు నశించిపోతాయి. పాపాలు ఎప్పుడైతే నశించిపోయినాయో వైకుంఠ ప్రాప్తికి అవరోధం తొలగిపోతుంది. ఈ మాట పద్మపురాణం చెప్పింది. 50,000 పైచిలకు శ్లోకాలతో ఉంటుందండి పద్మపురాణం. మా గురువుగారు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు హైదరాబాదులో కృష్ణాలయంలో 81 రోజుల పాటు చెప్పటానికి ప్రాజెక్టు తీసుకొని సుమారుగా ఇప్పటికీ 73 రోజులు 72 రోజులు మొన్నటితో పూర్తయింది. ఇంకొక స్పెల్లో పూర్తవుతుంది 81 రోజులు. చక్కగా యూట్యూబ్లో ఉన్నది, వినొచ్చు. అయితే ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల మరొక అద్భుతమైన ప్రయోజనం ఏంటంటే సంతానం లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇది పద్మపురాణం చెప్పిన మాట. అంతేకాదు కుటుంబంలో మనశ్శాంతి దొరుకుతుంది, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఏకాదశి యొక్క విశిష్టత ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని, ఈ కమల ఏకాదశి వైభవాన్ని పద్మపురాణంలో మనకి మరింత వివరంగా వ్యాసుల వారు అందించారు. అదేంటో చూద్దాం ఇప్పుడే. పద్మపురాణం వ్యాస ప్రణీతమైనది, అద్భుతమైనటువంటి పురాణం అండి. అటువంటి పురాణాన్ని మనం వాస్తవానికి చదువుకోవటం అంత తేలిక కాదండి. అటువంటి పురాణాన్ని మనం చదవటానికి కదా మనం ఉద్యుక్తులు అయ్యేది. అయితే పద్మపురాణాన్ని ఒక నిష్టగా వినాలండి. ఇప్పటి వరకు వచ్చినటువంటి గురువుగారు చెప్పినవన్నీ కూడా వింటూ ఉన్నాము. ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మని అడిగి తెలుసుకున్నటువంటి ఇదండి. ఇది పద్మపురాణంలో ఉత్తరఖండంలో ఉన్నది, ముగింపు భాగంలో. ఒకానొకప్పుడు ధర్మరాజు కృష్ణ పరమాత్మని అడిగాడు, హే ప్రభు శ్రీకృష్ణ, విష్ణువు యొక్క గౌరవార్థం చేసే శ్రేష్టమైనటువంటి వ్రతాల గురించి వినాలని నాకు ఉబలాటంగా ఉంది. ఎందుకంటే ఆ వ్రతాల యొక్క అనుష్ఠానం వల్ల సకల పాపాలు కూడా తొలగించబడతాయి. ఆచరించే వాళ్ళకి చక్కటి ఫలితాలు అందుతాయి. అందువల్ల ఓ జనార్దన, నాకు ఈ విష్ణు మాసంలో వచ్చేటటువంటి బహుళపక్ష ఏకాదశి యొక్క వైభవాన్ని వినాలనుకుంటున్నాను. అంటే అధిక మాసం వచ్చినప్పుడు ఆచరించేటటువంటి వ్రతం గురించి నాకు చెప్పు అంటున్నాడు. ఆ రోజున ఏ మంత్రాలు పఠించాలి, ఏ దేవతను పూజించాలి, ఆ పూజా విధానం ఏమిటి,
అలా పూజించి ఎవరైనా తరించిపోయారా? వాళ్ళ గురించి చెప్పము. జ్యేష్ఠ మాసాన్ని పురుషోత్తమ మాసం అంటారండి. అప్పుడు కృష్ణ పరమాత్మ, ఓ ధర్మనందన, మీ మీద ఉన్న ప్రేమతోటి ఈ పురుషోత్తమ మాసంలో వచ్చేటటువంటి బహుళపక్ష ఏకాదశి యొక్క వైభవాన్ని చెబుతాను వినండి అన్నాడు. అధిక మాసం వచ్చినప్పుడు అందులో వచ్చేటటువంటి బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని కమల ఏకాదశి అని పిలుస్తారు. కమల అంటే సాక్షాత్తు లక్ష్మీదేవికి మరొక పేరు. ఈ ఏకాదశి అన్నింటికంటే శ్రేష్టమైన రోజు. ఆ వ్రతం అనుష్ఠానం చేయటం వల్ల వచ్చేటటువంటి శక్తి వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించేవాడు తెల్లవారుజామునే లేచి విష్ణు స్మరణ చేసుకొని క్రమపద్ధతిలో చక్కగా స్నానం చేసి వ్రతం చేయాలి. ఇంట్లో ఆ విష్ణు సహస్ర నామాలను జపించటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదే నదీ తీరంలో గనక చేస్తే దానికి రెట్టింపు ఫలం ఉంటుంది. గోశాలలో గనక చేస్తే 1000 రెట్లకు పైగా ఫలితం వస్తుందన్నాడు. శుభప్రదమైన పుణ్యక్షేత్రాల్లో మరియు దేవతల సమీపంలో గనక చేశావా 100 రెట్ల ఫలితం ఉంటుందన్నాడు. తులసి కోట సమీపంలో గనక చేశావా 1,00,000 రెట్లు అన్నాడు. అందుకనే తులసి దగ్గర కూర్చోవాలి మనం. పూర్వం అవంతి నగరంలో, ఇప్పుడు ఉజ్జయినిని అవంతి అనేవాళ్ళు పురాణ కాలంలో, సప్త మోక్షపురాల్లో అది కూడా ఒకటండి. శివశర్మ అనేటువంటి ఒక శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ మహానుభావుడికి 5 కొడుకులు. వాళ్ళల్లో చిన్న కొడుకు పరమ దుర్మార్గుడు. అందువల్ల ఆ తండ్రి ఆ పిల్లవాడిని విడిచిపెట్టాడు. బంధువులు ఆత్మీయులు కూడా వదిలిపెట్టేశారు. తన యొక్క దుష్కర్మల ప్రభావం వల్ల ఆ కొడుకు చాలా దూరంలో ఉన్నట్టు ఒక అడవికి వెళ్ళాడు. ఒకసారి అదృష్టవశాత్తు అతడు ఒక శ్రేష్టమైనటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళాడు. ఆకలితో కుంగి కృషించిపోయి ఉన్నాడు. వదనం విచారంగా ఉంది. అటువంటి ఆ పిల్లవాడు త్రివేణిలో స్నానం చేశాడు. అలహాబాద్ అంటాం కదా, ప్రయాగరాజ్. ఆకలితో నకనకలాడిపోతున్నాడు. అక్కడ అతడు ఋషుల యొక్క ఆశ్రమాలు ఏమైనా ఉన్నాయా అని వెతికాడు. పురుషోత్తమ మాసంలో బాగా జనం గుమిగూడు ఉన్నటువంటి సమయంలో అతడు హరిమిత్ర అనేటువంటి మహర్షి యొక్క శ్రేష్టమైన ఆశ్రమాన్ని చూశాడు. ఆ మహర్షి పేరు హరిమిత్రుడు. పాపాలను నశింపజేసే ఒక కథని అక్కడ ఉండేటువంటి ఋషులు చెబుతూ ఉంటే ఆ సందర్భంలో ఈ కమల వృత్తాంతాన్ని భక్తి శ్రద్ధలతో విన్నాడు వీడు. ఈ కమల ఏకాదశి వైభవాన్ని విన్నాడు. ఈ ఏకాదశి అత్యంత శుభప్రదమైనది, సుఖాలని మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఏకాదశి అత్యంత శుభమైంది ఇది కదా. అది విన్నాడు, యథాలాపంగా విన్నాడండి వీడు. అంటే ఆ కథా కాలక్షేపం అయిపోయిన తర్వాత ఇంత అన్నం నాకు పెట్టకపోతారా అనేటువంటి ఆశతోటి విన్నాడు. వినాలని వినలా, యథాలాపంగా విన్నాడు. జయశర్మ అనేటువంటి వాడు ఆ సమయంలో ఏకాంత దేవాలయంలో వాళ్లతో కలిసి ఈ వ్రతం ఆచరించాడు. ఈ 5వ కొడుకు పేరు జయశర్మ. రాత్రి అయింది. అప్పుడు లక్ష్మీదేవి అక్కడికి వచ్చిందండి. వచ్చి, ఓ బ్రాహ్మణ కుమారా, కమల శక్తి వల్ల నేను నీకు ఒక వరాన్ని ప్రసాదిస్తాను అన్నది. చూడండి, ఈ బ్రాహ్మణ కుర్రాడు అన్నాడు, ఓ సుందరి, నువ్వెవరు? నువ్వు ఎవరికి చెందిందానివి? నా మీద నీకు ఎందుకని అనుగ్రహం కలిగింది? నువ్వు దేవేంద్రుడి భార్య అయిన శచీదేవివా, లేకపోతే శంకరుడి యొక్క ఇల్లాలైనటువంటి భవానీ మాతవా, లేకపోతే గంధర్వ స్త్రీవా, కిన్నెర స్త్రీవా, అప్సరకాంతవా, లేకపోతే చంద్రుడి యొక్క ప్రియురాలైనటువంటి రోహిణీదేవివా, సూర్యుడి యొక్క ఇల్లాలైనటువంటి సంజ్ఞాదేవివా?
ఎవరు నువ్వు? ఓ సుందరమైన ముఖం కలిగినటువంటి దానా, నీ వంటి స్త్రీ రత్నాన్ని నేను ఇంతకుముందు చూడలేదు, వినలేదు అన్నాడు. అప్పుడు, నాయనా, నువ్వు ఇవాళ వ్రతం చేశావు, ఇక్కడ ఏకాదశి వ్రతం, అందుకని నేను సంతోషపడ్డాను. ఈ కమల ఏకాదశి వ్రతం యొక్క ప్రభావం వల్ల దేవదేవుడి యొక్క ప్రేరణతో నేను వైకుంఠం నుండి వచ్చాను అన్నదండి అమ్మ. స్వామి యొక్క ప్రేరణతో వచ్చింది. ప్రయాగలో ఋషుల దగ్గర ఈ పురుషోత్తమ మాసంలో బహుళపక్ష ఏకాదశి వ్రతాన్ని అందరితో కలిసి నువ్వు కూడా ఆచరించావు. ఓ శ్రేష్ఠ బ్రాహ్మణుడా, ఈ వ్రతం యొక్క శక్తి వల్ల మీ వంశంలో పుట్టబోయే వాళ్ళందరూ కూడా నా అనుగ్రహంతో అద్భుతమైన స్థానాన్ని పొందుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. నేను చెప్పింది సత్యం అన్నది అమ్మవారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నాడు, అమ్మా లక్ష్మీమాత, నీకు ఇష్టమైతే సత్పురుషులైనటువంటి బ్రాహ్మణులు కథల రూపంలో చెప్పేటటువంటి ఈ వ్రతాన్ని నాకు వివరంగా చెప్పు అన్నాడు. అప్పుడు అమ్మవారంది, నాయనా, శ్రోతలందరూ వినడానికి ఇది శ్రేష్టమైనది, ఇది అత్యంత పవిత్రం, శుభప్రదమైనది, అంతేకాదు చెడ్డ కలలను పోగొడుతుంది. అందువల్ల దీన్ని శ్రద్ధగా వినాలి. భక్తి శ్రద్ధలతోటి ఒక్క శ్లోకాన్ని కానీ అర్ధ శ్లోకాన్ని కానీ చదివేటటువంటి లేదా వినేటటువంటి ఉత్తముడు తక్షణమే కోట్లాది మహాపాపాల నుండి విముక్తి పొందుతాడు అన్నది. పక్షులలో గరుత్మంతుడు ఏ విధంగానో గొప్పవాడో, మాసాలలో ఈ అధిక జ్యేష్టం కూడా అంత శ్రేష్టమైంది. సమస్త నదుల్లో గంగా నదికి ఎంత కీర్తి ఉన్నదో ఈ ద్వాదశి రోజు కూడా అలానే ఉన్నది అన్నది. ఇప్పటికి భారతదేశంలో జన్మించాలని కోరుకునేటటువంటి దేవతలందరూ కూడా ఆ నారాయణుడి యొక్క దివ్య వైభవాన్ని కీర్తిస్తూ ఉంటారు, ఆయన్ని పూజిస్తూ ఉంటారు. బ్రహ్మాది దేవతా సమూహాలు కూడా ఆ విష్ణుమూర్తిని, ఆ శ్రీమన్నారాయణుని, ఆ జగదోద్ధారకుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్ళని ఎల్లప్పుడూ పూజిస్తారు అన్నాడు. ఇది బ్రహ్మాది దేవతలు కూడా పూజిస్తారు. ఎవరిని? విష్ణు భక్తి పరాయణుణ్ణి. కలియుగంలో విష్ణునామాలను జపించడంలో లీనమైపోయినటువంటి వాళ్ళు, అలాగే విష్ణుమూర్తి యొక్క గుణగణాలని వివరించడంలో వినడంలో నిమగ్నమైపోయిన వాళ్ళు, అలాగే విష్ణుమూర్తిని ఆరాధించాలనే తపనతో ఉన్నవాళ్ళు పరమ అదృష్టవంతులు అన్నదండి. నాయన, 2 ఏకాదశులు ఉన్నాయి అధిక మాసంలో. ఒకటి శుక్లపక్షంలో, మరొకటి కృష్ణపక్షంలో. గృహస్థులు శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు, సన్యాసులు బహుళపక్షంలో ఏకాదశి రోజు ఉపవాసం పాటించాలి అన్నదాన్ని. ఈ 3 రోజులు అంటే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి. త్రయోదశి తర్వాత పాక్షికంగా రాత్రి ఉంటుంది, అప్పుడు శుభప్రదమైన 3. త్రయోదశి నాడు ఉపవాసం విరమిస్తే 100 యజ్ఞాలకు సమానమైనటువంటి పుణ్యం లభిస్తుంది. ఓ పుండరీక, ఏకాదశి రోజున ఉపవాసం చేసి మరుసటి రోజు భోజనం చేస్తాను. ఓ అచ్యుత, నాకు ఆ శక్తిని ప్రసాదించు. దేవదేవుడైనటువంటి ఓ చక్రధారి, నీ పవిత్రమైనటువంటి స్తోత్రాన్ని నాకు జపించే శక్తిని అనుగ్రహించు అని ఎవడైతే అంటాడో వాడు మనశ్శాంతితోటి, భక్తి శ్రద్ధలతోటి ఈ ఉపవాసాన్ని ఆచరించగలుగుతాడు. ఈ వ్రతాన్ని నిగ్రహంతో ఆచరించేటటువంటి వాడు ఆ విష్ణుదేవుడ ముందు పాటలు, పద్యాలు పాడి నృత్యము, గానం, అలాగే పురాణ పఠనం ఇవన్నీ చేస్తూ మెలకువగా ఉండాలి, నిద్రపోకూడదు. అదే జాగరణ. ఆ తరువాత ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని విష్ణుమూర్తిని యథావిధిగా పూజించాలి. ఏకాదశి రోజు పంచామృతంతో, ద్వాదశి రోజు నీళ్లతోటి విష్ణువు యొక్క ప్రతిమకు అభిషేకం చేయాలి. దీనివల్ల
అటువంటి పూజ చేసినవాడు, అభిషేకం చేసినవాడు విష్ణువులో విలీనమైపోతాడు, అంటే సాయుధ్యం పొందుతాడు. ఓ కేశవ, అజ్ఞానమనే అంధకారంతో గుడ్డివాణ్ణైనటువంటి నా మీద అనుగ్రహం కురిపించు. ఈ వ్రతానుష్ఠానం ద్వారా నా మీద దయ చూపించు, మరియు నాకు జ్ఞాన దృష్టిని ప్రసాదించు అని అడగాలి. ఈ విధంగా దేవదేవుడికి, గదాధారికి అయినటువంటి ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేసిన తర్వాత ఆ వ్యక్తి భక్తి శ్రద్ధలతోటి ముందుగా బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. వాళ్ళకి దక్షిణ సహిత తాంబూలాలు ఇవ్వాలి. అప్పుడు తాను వాక్కును అదుపులో ఉంచుకొని కేవలం విష్ణువుకే అంకితమై పంచయజ్ఞాలు చేయాలి. తన బంధువులతో కలిసి ఆ తరువాత భోజనం చేయాలి. ఎవడైతే సంయమనం పాటిస్తూ ఈ విధంగా శుభప్రదమైనటువంటి ఈ కమల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాడో వాడు పునరావృత్తి రహితమైనటువంటి విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ ధర్మరాజుకి. ఇక్కడ అమ్మవారు చెప్పింది ఈ బ్రాహ్మణుడికి. ఆ విధంగా చెప్పి లక్ష్మీదేవి ఈ వరాలన్నీ ఇచ్చి అదృశ్యమైపోయింది. ఆ బ్రాహ్మణుడు కూడా ధనవంతుడు కావడంతో అందరికీ తెలిసింది. అప్పుడు తండ్రి కూడా వాడిని పిలిపించాడు. ఓ రాజా, ఎవరైతే ఈ విధంగా కమల ఏకాదశి అనే శ్రేష్టమైన వ్రతాన్ని ఆచరించి విష్ణువుకి పరమప్రీతికరమైనటువంటి ఈ రోజున నేను చెప్పిన విధంగా ఆ విష్ణువు యొక్క వృత్తాంతాన్ని, ఈ బ్రాహ్మణుడి యొక్క కథని వింటారో వాళ్ళు సమస్త పాపాల నుండి విముక్తి పొందుతారు అని కృష్ణ పరమాత్మ ధర్మరాజుని నిమిత్తం చేసుకొని మనకి ఉపదేశించాడండి. అటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు కమల ఏకాదశి. అధిక మాసం 3 ఏళ్లకోసారి వచ్చేది. అది కూడా ప్రతిసారి జ్యేష్టం రావాలని లేదండి. ఏ నెలలో అయితే సూర్య సంక్రమణం ఉండదో ఆ నెల అధిక మాసంగా పరిగణిస్తారని మనం గతంలో చెప్పుకున్నాం అధిక మాసం గురించి మాట్లాడుకునేటప్పుడు. కాబట్టి అటువంటి వ్రతాన్ని భక్తి ప్రపత్తులతోటి ఎవడైతే ఆచరిస్తాడో వాడికి పునర్జన్మ ఉండదు. ముందు భూలోకంలో నివసించినంతకాలం ధనధాన్యానికి లోటు ఉండదు, సంపదలకు లోటు ఉండదు, ఇంట్లో శాంతికి లోటు ఉండదు, కుటుంబ సౌఖ్యం లభిస్తుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఇచ్చేటటువంటి ఈ కమల ఏకాదశి గురించి 4 మాటలు మీతో ముచ్చటించగలిగే భాగ్యాన్ని ప్రసాదించినటువంటి అక్కునూరి వారికి, వింటున్నటువంటి మీకు, చెప్పిన నాకు ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైన భవ్యమైన అనుగ్రహం లభించాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం.